సిరికొండ మండలంలోని న్యావనంది గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వసంత టూల్స్ క్రాఫ్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెంచీల వితరణ చేశారు. వసంత టూల్స్ క్రాఫ్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 30 డెస్క్ బెంచీల వితరణ చేశారు. ఈ బెంచీల విలువ సుమారు 70,000 వరకు ఉంటుందని ఫౌండేషన్ ఫౌండర్ ఏనుగు దయానంద రెడ్డి తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాశాఖ అధికారి రాములు మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో చదువుకుంటున్న చిన్నారుల శిక్షణ అభివృద్ధికి అవసరమైన వసతులు కల్పించడంలో వసంత టూల్స్ క్రాఫ్ట్ ఫౌండేషన్ ముందుండడం అభినందనీయమన్నారు. పాఠశాల సలహాదారుడు మైపాల్ మాట్లాడుతూ పాఠశాలలో బెంచీల కొరత విషయాన్ని ఫౌండర్ దయాకర్ రెడ్డితో ఫోన్లో చెప్పగానే వెంటనే స్పందించి సాయం అందించాలని, భవిష్యత్తులో కంప్యూటర్ల వంటి అవసరాలను కూడా సమకూర్చాలని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గణేష్, ఎస్ఎంసీ చైర్మన్ సాగర్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నేను కూడా అంటే ఇంకా హై లెవెల్లో చేద్దాము, ప్రయోగాన్ని కూడా ఆహ్వానం చేద్దామనేటటువంటి దాంట్లో ఉన్నాం మేము. కానీ సార్ గారికి ప్రమోషన్ అయితే ఉండడం వల్ల సార్ వీలుపడనేటటువంటి విషయం పైన మొబైల్ గారు అయితే ఇప్పుడు నాకు ప్రతి విషయాన్ని క్లోజ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ సార్ ఇందాక సార్ ఉన్నట్టు చేసేటటువంటి ఈ యాక్టివిటీస్ కానివ్వండి, ఈ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ కానివ్వండి, వాటిని అందిస్తూ సార్ ఇప్పుడు ఈ మన మండలికి అంటే మొత్తం మీద ఈ సిరికొండ మండలికి 24 డిఎస్సి వాళ్ళు, 24 డిఎస్సి వాళ్ళు ఒక దాదాపుగా అంటే వాళ్ళ ఉన్నటువంటి సంఖ్య ఈ మండలంలోనే ఎక్కువ ఉంది సార్. 50 మంది ఉన్నారు సార్ వాళ్ళు. సో 47. సో మరి ఈ 47 వాళ్ళతో పాటు ఇంకా 15 మంది కూడా 2008 వాళ్ళు వచ్చారు సార్. సో ఇప్పటికీ మనం ఉమ్మడి డిస్ట్రిక్ట్ ఉన్నప్పుడు ఏ విధంగా కామారెడ్డి మన నిజామాబాద్ కలిపి ఉండేనో అప్పుడు మద్దూరు చుక్కలు ఏరియా ఏజెన్సీ అంటే దూరం ఏరియాని అనుకునేవాళ్ళు. అయినప్పటికీ ఇప్పుడు మన సిరికొండ దూరం అనుకున్నప్పటికి కూడా స్టాఫ్ విషయాల్లో మాత్రము కొద్దిపాటి ఇది ఉండొచ్చు సార్. అటు 5 పిల్లలు ఎక్కువ ఉండొచ్చు ఆ గైడ్లైన్స్ ప్రకారం. కానీ ప్రతి పాఠశాలకి, ప్రతి స్కూల్కి టీచర్స్ ఉన్నారు సార్. ఫుల్ ఫ్లెడ్జ్ టీచర్స్ ఉన్నారు. హై స్కూల్లో అయితే దాదాపు సక్సెస్ స్కూల్స్ ఉన్న తట 2 ఉన్నారు సార్, సబ్జెక్ట్ 2 టీచర్స్ ఉన్నారు. సో ఎడ్యుకేషన్ విషయంలో సార్ మీలాంటి వాళ్ళ యొక్క తోడ్పాటు మా యొక్క పిల్లల్ని ఇది చేయడం, ముందుకు తీసుకెళ్ళడం అనేటటువంటి దాంట్లో మేము ఎప్పుడు ముందు ఉంటామని మీకు హామీ ఇస్తూ సార్. మరి మన పాఠశాలకి, ఈ పాఠశాల విషయానికి వస్తే నాకు ఇప్పుడు నా చిన్నారులు అయినటువంటి నా పిల్లలు, తర్వాత నా స్టాఫ్ సార్, వీళ్ళు కూడా 2024 డిఎస్సి సార్ ఎగ్జామ్స్ ఏది చేద్దాం సార్, ఏ విధంగా చేద్దామని తపన పడేవాళ్ళే. సో ఇంతకుముందు రాజ్ కుమార్ అనే టీచర్ ఉండేవాళ్ళు సార్. మంచి వాళ్ళని ఎప్పుడు మనము ఇది చేస్తూ ఉంటాము, అంటే వాళ్ళను స్మరిస్తూ ఉంటాము. కాబట్టి అలాగే ఇప్పుడు రాజ్ కుమార్ కానీ, తర్వాత మేడం గారు కానీ, ఇంకా మగ్గుల్ మేడం గారు కానీ, సో వివిస్ మేడం కానీ ఇక్కడ ఎప్పుడు సార్ ఎప్పుడు మేము ఎండిఎం విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాము. ఒకసారి ఇంకో ఈ విషయాన్ని ఇక్కడ ఎక్కడైతే రెసిడెన్షియల్కి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళని కూడా సార్కి ఎప్పుడు కనీసం రాజేష్ మనకి ఒక 2-3 మనకేమి రెసిడెన్షియల్ సీట్లు రావాలి, మన నావనంది పేరు ఉండాలి. ఇది నావనంది అంటే పాత అంటే చాలా స్ట్రెంత్ కలిగినటువంటి హై స్కూలు. కాకపోతే ఇప్పుడు జస్ట్ మండలంలో చాలా రెసిడెన్షియల్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ కావడం వల్ల పిల్లలు అంటే ముందు చూస్తున్నారచ్చు. కానీ ఇప్పటికైనా సార్ హై స్కూల్లో కూడా తగినంత స్టాఫ్ ఉంది. కానీ సార్ నేను అనుకునేది ఏంటంటే చివరికి సార్ ఇక్కడ అంటే మన విదేశంలో, మన నావనందిలో ఉన్నటువంటి బీడీసీ యొక్క తోడ్పాటు చాలా తక్కువ సార్ వేరే బీడీసీ అంటే కంపేర్ చేసుకుంటే. లాస్ట్ ఇయర్ నుంచి చూస్తున్నాను సార్. స్పోర్ట్స్ మెటీరియల్ కానివ్వండి, పిల్లలకు తగినంత ఏది ఉంటే వాట్ ఎవర్ దే వాంట్ ఇది సార్. తర్వాత ఇది కూడా చాలా రక్షణీయమైనది సార్. దాదాపు చాలా వర్క్తో కూడినటువంటి డ్యూయల్ డేస్కి ఇవ్వడం అనేటటువంటిది మరి ఈ ఏనుగు దయానంద రెడ్డి గారికి, తర్వాత టీం సభ్యులకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ